ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఆహా, 6 అడుగుల బుల్లెట్ ఇవాళ మొదటి పేజీలనే వచ్చిండు. పాపం బాధ వచ్చింది నాకెందుకో. ఈ హరీష్ రావుని చూస్తే నాకు ఒక చిన్నపాటి సామెత గుర్తొస్తుంది. వండమనేమో అక్కని బదిలాడాలన్నట, తిరవనేమో బావని బదిలాడాలన్నట. వెనకడికి ఒక ఆయన పరిస్థితి కట్టిన వచ్చిందట, ఈయన పరిస్థితి కట్టవచ్చి పాడైంది. నీ అసలు బాధ భగవాన్ కూడా రావద్దు హరీష్ రావు. కాళేశ్వరం నివేదిక కాంగ్రెస్ కుట్ర గీ మాట అనకుండా వస్తున్నా. మరి గీంత మాట ఎటవాడి అనాలి కదా. గీంత మాట అనుకుంటే రేపన్నాడు పుట్టగాదు ఉంటుందా? అనాలి ఎటవాడి. ఎంతో కొంత అనేది ఎటపాడైతే రేపన్నాడు ఏమయ్య హరీష్ రావు ఏమో సూపరానికి ఇంత పొడుగున్నావు, ఇంత కథ ఉన్నది, నేను 2 సార్లు మంత్రిని చేసి ఆ మేనల్లుడు అయితివి, నా గురించి నేను నా గింత లేని గుండాలని మీద పడుతుంటే జర్నాన అడగుట్టి ఎట్టుంటుందని మళ్ళీ కేసీఆర్ అడగడా. అందుకోసమనే గీంత మాట అంటుండు. కాళేశ్వరం నివేదిక కాంగ్రెస్ కుట్ర. కేసీఆర్ను హింసించాలన్నదే రేవంత్ రెడ్డి ఉద్దేశం. కేసీఆర్ని హింసించాలనేది రేవంత్ రెడ్డి ఉద్దేశం అంట. రేవంత్ రెడ్డి ఒకరింటికి వస్తుండొచ్చు. కేసీఆర్ ఈ అవినీతి అంతా బయటపడితే రేవంత్ రెడ్డి ఇంటికి వస్తున్నా. అది ఇంకా రాజకీయ దురుద్దేశంతో ఏర్పాటు చేసిన కమిషన్లు నివేదికలు న్యాయస్థానాలలో నిలబడవు. వీళ్ళకు అనుకూలంగా తీర్పులు వస్తేనేమో ఆయమన్న న్యాయస్థానం, అది ఆయమన్న లాయర్లు, ఆయమన్న పోలీసులు, ఆయమన్న చట్టాలని చెప్తారు. వీళ్ళకు అనుకూలంగా రాకుండా న్యాయంగా వచ్చిందనుకో అవి ఆయమనే కావు. అట్లా ఉంటుంది వీళ్ళ కథ. అచ్చా హైతో హం, ఖరాబ్ అయితే తుమ్, నాకేం సంబంధం లేదు అంతే మొత్తం అన్నట్టు లెక్క. కమిషన్ ఒకవైపే విచారించి నివేదిక ఇచ్చింది. ఉమాభారతి లేఖలోని విషయాలు దాచారు. తుమ్మిడి హెట్టి వద్దకు నీరు లేకపోతే డిపిఆర్ను సిడబ్ల్యూసిని ఎలా ఆమోదించింది? అసెంబ్లీలో చర్చ పెట్టని సమాధానం చెప్తా. అబ్బర కొడుక మగపిల్లగాని స్టేట్మెంట్ ఇది. అసెంబ్లీలో అంటే చర్చ పెట్టాలంట. అసెంబ్లీలో చర్చ పెడితే సమాధానం బరాబరి చెప్తామని అంటారు బీఆర్ఎస్ పార్టీ లీడర్ ఎవరైనా హరీష్ రావు. మరి అసెంబ్లీలో చెప్పాలంటావు కానీ అసెంబ్లీకి మీకేం సంబంధం ఉండొస్తుందా నాకు తెలియక అడుగుతున్నా. ఇప్పుడు అసెంబ్లీలో పెట్టాలి, మరి అసెంబ్లీలో ఓలు ఉండాలి ప్రజలారా. జనాలు ఓట్లేసి గెలిపించిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే అందులో ఉండాలి కదా. గట్టనే ఏమన్నా దరిద్రానికి రోగం వస్తానో, నొప్పి వస్తానో, ఇంట్లో ఏమన్నా జరుగుతానో, ఏమన్నా పెదపేయికి ఆపరేషన్ అయితేనో, మీకు మొత్తం నడవలేకుంటుంటేనో సెలవు తీసుకొని ఇంట్లో వండాలి. గది లెక్క ఎమ్మెల్యేల పని గది. అన్ని రకాలుగా హాయిగా ఉన్నంత కాలము అసెంబ్లీకి పోవాలి, అసెంబ్లీలో చర్చ జరగాలి. అసెంబ్లీకి పోతందుకు మగం ఉన్నదా వీళ్ళకు? వీళ్ళ మామకు మగం ఉన్నదా? ఇగో ఈ నగరకల్ ఎమ్మెల్యే అంట. నగరకల్ ఎమ్మెల్యే 55 రోజులు అసెంబ్లీ పెడితే 50 రోజులు పోయిండట. ఇంకో గది రాజకీయం అయితే గట్ట ఉండాలి. మీరేకి ఇంట్లో పోయినట్టు కాదు, సిగ్గుతప్పిన చేతులు ఇవి. 55 రోజులు అసెంబ్లీ జరిగితే 50 రోజులు పోయిండట. అంటే 5 రోజులలో మామూలుగా ఇప్పుడు మనిషి అన్నప్పుడు ఎంతో కొంత పర్సనల్ పనులు, జ్వరం వచ్చో, రోగం ఇట్లా ఉంటుంది కదా, గట్ట ఉంటుంది. కానీ మరి ఇన్ని రోజులు అసెంబ్లీ పెడితే, అసెంబ్లీ నడిస్తే ఎన్నిసార్లు పోయింది మీ మామ అసెంబ్లీకి? సిగ్గుతప్పిన ముచ్చట్లు కాకుంటే అసెంబ్లీకి రాని చర్చ పెడతామని అంటారు. మరి అసెంబ్లీకి మరి ఎవరు పోవాలి? మరి ఉండాలి కదా, అందరాడ గెలిపించిన వాళ్ళు ఉండాలి కదా. ఆడికి పోతానికి మొగం లేదా? మళ్ళీ అసెంబ్లీకి రా మాట్లాడదామంటే నీతోటి ఏం మాట్లాడతారు? లొటపీస్ అయినతోటి మాట్లాడేది. ప్రజలకు ఇట్టన్నందుకు కొంతమంది బీఆర్ఎస్ పార్టీ అభిమానులు ఉంటే మన్నించుడు, కానీ ఆలోచించేది అర్థం చేసుకునే ఉపాయం చేయదు. ఏముంది లొటపీస్ అయ్యేతో మాట్లాడేది? ఆయమనోడు ఆడలేంది, ఉత్తమంతో ఏం మాట్లాడతారు? ఇప్పుడు పంచాయతీ కేసీఆర్ది. మరి కేసీఆర్ పోవాలి. రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నావు? నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి వెళ్ళినా, 10 ఏళ్ళు ఈ రాష్ట్రానికి నేను ఏకఛత్ర ఏమంటారు కదా, కిరీటం లేని మా రాజు లెక్క నేను వెళ్ళా. మరి నా మీద గిసోంటి గుండ్రాలు ఎత్తేస్తున్నావు, నీకు న్యాయం అయితే ఆదరబాయ్ అని అడగాలి. పోయి ఆయన పోయి పామ్ హౌస్ ఇచ్చి పెట్టాడు. మరిది పోయి పూల పంచాయతీ కలుగుతాడు. ఇక మరదలు పోతే ఇక బీసీ పంచాయతీ అనుకో, ఆమె పంచాయతీ ఆమెకే ఉండే. నువ్వు ఏం చేసి పాడైతే చెప్పు హరీష్ రావు. నువ్వు ఏదో నుక్కరావు అని చూసినావు, కానీ లగులేని పిట్టకు షికారి నేర్పినట్టే. దాని బుద్ధుడి షికారి చేయాలి, కానీ ఊరికనే షికారి ఏమైతే చేయదు అది. అసెంబ్లీలో చర్చ పెట్టండి, సమాధానం చెప్తా. ఏ ఆప్షన్ చెప్పాడు, లొడపి చెప్పాడు, ఏం చెప్పడినా కానీ ఈ ప్రాజెక్టుకు కేసీఆర్ ఒక్కడి నిర్ణయమే కాదు. క్యాబినెట్ అసెంబ్లీలోని చర్చిద్దాం. హరీష్ రావు కాళేశ్వరంపై తెలంగాణ భవన్లో ప్రజెంటేషన్. ఏంది మరోసారి చదువుతా. ఈ ప్రాజెక్టుకు కేసీఆర్ ఒక్కడి నిర్ణయం కాదట. మరి ఎవరి నిర్ణయం కావచ్చు? అంటే దొంగ కేసీఆర్ ఒక్కడే కాదు, అందరం అన్నట్టేనా లెక్క? మరి ఆయన మరి మామ చెప్పే కదా, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి మొత్తం కారణం నేను, కష్టం నాది, అన్ని రకాలుగా నేను ఏంది నా మైండ్ మొత్తం ఏకాడికి రంగరించి కాళేశ్వరం ప్రాజెక్టు అనే దాన్ని నేను ఒక రకంగా జనాలు అందరికీ కట్టి చూపిద్దామని ముందరకు వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైనా నాదే బాధ్యత అని మరి ఆయనట ఒప్పుకుంటూ మరి ఇలా ఒక్కంది కాదంటావు. ఇప్పుడు నివేదిక ఇచ్చింది ఎవడు అల్లటప్పోలైతే కాదు కదా, అల్లటప్ప ఆయన కాదు కదా. ఆయన అయితే ఆయనకు సమాజంలో మంచి ఆయమైన పేరుంది కదా, ఘోష్ అంటే ఆయనకు.
మరి ఆయన తీర్పుని మీరు తప్పుపడితే ఎట్టపాడవుతుంది, ఆయన ఎంక్వైరీని తప్పుపడితే ఎట్టపాడవుతుంది. మరి ఆయన ఎంక్వైరీ ఏదో మీరు చెప్పరాదు. మరి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని అంటారు కదా, మరి 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఎక్కడ పోయినాయి? మరి ఎవరిని సొమ్మని తిన్నారు, ఎక్కడ పోయినాయి మరి చెప్పుది? కాళేశ్వరం ప్రాజెక్టు మరి ఆయమండలే అయితే మరి ఎందుకు 7 కాడికి మధ్యలోకి వెళ్ళి ఎనుపు ఏమంటారు ఎందుకర్రా బొక్క ఇరిగిపోతుంది 7 కాడికి, మరి ఎందుకు ఇరిగిపోతుంది? మీరు ఆయమనే పిల్లగాలు ఆయమనే కట్టకమే కట్టిరు కదా, మరి ఎందుకు ఆగమైంది? మరి ఆ పైసలన్నీ ఏమైనాయి? ఈ ఈఎన్సీలు సిఎన్సీలు ఇవన్నీ పనికిరాని సన్నాసులు చాలా మంది అలా డబ్బులు దొబ్బిరు. మరి వాళ్ళకి ఎట్ట పోయినాయి? ఇప్పుడు కేసీఆర్ ప్రమేయం లేదే పోయినాయా ప్రజలారా? కేసీఆర్ ప్రమేయం అనేది లేనిది ₹1 బయటికి వెళ్ళొచ్చునా? రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కడతా, నేను కట్టి చూపిస్తా, కుర్చేసుకొని కూర్చొని మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి నీళ్ళు మొత్తం జనాలకు ఇస్తా, మీకు కాళ్ళు కడుతా అని చెప్పిండు. సరే కాళ్ళు కడితే సంతోషమే, జనాలకు పంటలు వంతే సంతోషమే. మరి ఆ పంటలు వంతందుకు మరి గిన్ని పైసలు నాశనం చేసి ఇట్లా సామెత ఉండే కదా, ఒడ్లు వన్యే లెక్క మాకు గొడ్లు చచ్చినాయి లెక్కలేవన్నట్టు. మీ ఆ ఒడ్లు వంతందుకు ఎన్ని గొడ్లు చచ్చినాయి అనేది, ఎన్ని పైసలు ఖర్చు అయినాయి అనేది మరి ఎవరికి లెక్క చెప్పాలి? ఎవరి సొమ్ము అనుకొని తిన్నారు? మరి మీ అయ్య సొమ్మ ఏమన్నా? మీ తాత జాగిరి సొమ్ము అనుకుంటారా ఏమన్నా? మీ తాత ముత్తాతలు సంపాదించి పెట్టిపోయారా తెలంగాణలో? జనాలు పన్నులు కడతలేరు, జనాల పనులు కడితే ఆ పనులు కొనబోయి ఆ పైసలు కొనబోయి కాళేశ్వరం ప్రాజెక్టులో పోయలే. 30,000 కోట్లు 40,000 కోట్లని మొదలుపెట్టి ఆ తర్వాత 70,000 కోట్లని మొదలుపెట్టి 70,000 కోట్లు కూడా సరిపోతలేవని లక్ష కోట్ల పైన ఖర్చు పెట్టుకొని వచ్చి ఇంతవరకు 10 ఎకరాల భూమి కాళేశ్వరం నీళ్ళు బయటకు వచ్చింది లేకపోయా. సిగ్గుండాలని చెప్పుకుంటేందుకు జరనన్నా అసెంబ్లీకి రాని చర్చ పెడతారు. అసెంబ్లీకి ఎవరితో చర్చ పెడతారు ప్రజలారా చెప్పురి? అసెంబ్లీకి పోయి ఎవరి దగ్గర మాట్లాడాలి? అసెంబ్లీకి రా అంటే ఆయన ముఖం నేను చూడనంటివి, మరి ముఖం చూడలేనివి మరి ఎందుకు? మరి మీ మామకి ఎందుకు ఆ పదవి, ఎమ్మెల్యే పదవి ఎందుకు? ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని రాదు. రాజీనామా చేస్తే రేపన్నాడు ఇంకోళ్ళు గెలుస్తారు, ఇంకోళ్ళు గెలిస్తే సరే అది మీ పార్టీ వాళ్ళని గెలిపించుకోరు, ఏమవుతుంది? అంటే నీ మామకు కండ్ల ఏమంటారు అహంకారం అనేది మామూలుగా లేదు. గా చిన్న రేవంత్ రెడ్డిని నేనేది చూసేది అన్నట్టు ఆశ. ఇప్పుడు పల్లికాయ అనుకోలేదు, ఏనాడు అనుకోలేదంట తన నూనెలో తననే ఎగుతాని అనుకుంటుందా? ఈ కేసీఆర్ కూడా కదే, ఆయన చేసిన తప్పులల్లా ఆయన ఇరికిపోతారని ఏనాడు కూడా అనుకోకుండొచ్చు. అంటే ఎందుకు అనుకోలేదంటే అదేంటి అధికార దాహం, అధికార మదంతో ఉండి ఒక్కసారి గెలిచినా 2 సార్లు గెలిచినా తెలంగాణ సెంటిమెంట్ తోటి వేస్తూనే ఉంటారు, నేను ముంచుతూనే ఉంటా, వేస్తూనే ఉంటారు, ముంచుతూనే ఉంటా అని ఈయన కథల పడి మొత్తం లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మొత్తం మింగి సప్పుడేక పామొదలు అయినాడు. అట్ట కాకుండా ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒకటే వెళ్తే బాగలేదు, ఈ టీఆర్ఎస్ని తీసేసి బీఆర్ఎస్ పెడతాని పెట్టిండు. దేశం మొత్తంలో ఇక ఏదో మొత్తం చక్రం తిప్పుదాం అనుకొని పోయా, అది ఏతలకి వేసుకుంటే మూతంత ఆగమాగం అయినట్టు. ఇప్పుడు మిసాలని కొరుక్కుంటే వెళ్తాయి, పిక్కుంటే వెళ్ళాయి, ఇక పిక్కు నడి చేసి వీళ్ళు. అవునా కాదా ప్రజలారా? ఏతల పడితే గట్టినే ఉంటుంది. ఇప్పుడు ఆడ ఎంక్వైరీ చేసిన వాళ్ళు అల్లటప్పగాలైతే కాదుగా ప్రజలారా, వాళ్ళంతా చదువుకున్న వాళ్ళే, వాళ్ళంతా కోర్టులో ఏది న్యాయస్థానంలో వాళ్ళంతా ఒక మంచి బాధ్యతమైన ఉద్యోగాలలో ఉన్నోళ్ళే కదా, వాళ్ళంతా ఎట్టెట్ట ఎంక్వైరీ చేయాలి ఏం కథ అనేది అన్ని రకాలుగా పూసగుచ్చినట్టు చెప్తున్నారు. గీడ గింత అవినీతి జరిగింది, గీడ గింత అవినీతి జరిగింది, ఏమక్కడ జరిగింది, ఎట్టెట్ట పెట్టిన ఖర్చు అని అడుగుతున్నారు. అవినీతి జరగలేదంటారు, సిగ్గుదప్పిన ముచ్చట కాబట్టి అవినీతి జరిగింది. మరి ఎక్కడ పోయినాయి పైసలు, ఎక్కడ పోయినాయి? సరే పైసలు కొనబోయారు, కట్టిరు, మరి కట్టింది ఎట్ట కూలి పాడవుతుంది? మరి ఎవరి పుణ్యం ఆట కూలుతుంది? అది ఏమక్కడ కూలుతుంది? సీకేమాయ, సిమెంట్ ఏమాయ, ఉసుకేమాయ, ఇవన్నీ అడగొద్దా లెక్కలు? వెనకడికి కూడా గణపతి పండుగ చేశాంట ఆ పొరగాలు చిన్నగా ఉన్నప్పుడు మేము అనుకునేది, గణపతి పండుగ అంతా అయిపోయినాక లెక్కలు చెప్పురా అంటే కాపిపోయింది అనేదట. గట్టినే ఉంది మీ లెక్క మీ చూడండి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అయిపోయినాక లెక్కలు చెప్పురా అంటే లెక్కలు చెప్పరైతుంది, ఎక్కడ పోయిన పైలంటే మాకు తెలియదు అంటది. మళ్ళీ ఏమనంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ మేమే కట్టించినాం అంటది. మళ్ళీ ఇలా ఖరాబ్ అయిందంటే మాకు సంబంధం లేదంటది. ఇంత మీరు మనసులు అంటారా లేకపోతే మిమ్మల్ని ఏమంటారు నాకు అర్థం కాదు. కానీ సిగ్గి అనేది జర్నన ఉండాలి సార్ ఎవరికైనా కానీ, అది మీరే కావచ్చు. రేపనాడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా అవినీతి చేస్తే రేపనాడు ఇంకోటి వచ్చి కూడా ఏం చేసిరు పైసలని అడిగే రైట్స్ పక్క జనాలకు ఉంటుంది. అవునా కాదా? లెక్కలు చెప్పరు, ఏం చెప్పరు, పుణ్యానికి వచ్చిన పైసలు కాబట్టి మెంగి సప్లై కూర్చుంటే అయిపోద్ది అనుకుంటారు. కానీ అవన్నీ ఇప్పుడు మీ మామని ఎంక్వైరీ చేస్తుంటే రేవంత్ రెడ్డి కుట్ర అని అంటున్నారు. రేవంత్ రెడ్డికి ఏమి సంబంధం? రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అది ఎవరైనా చేయవలసిన పని గదే చేస్తారు. అంతేగాని రేవంత్ రెడ్డి ఇంట్లోకి వచ్చేది ఏముంటుంది? తెలంగాణ ప్రజలకు నిజమేది అబద్ధమేంది అనేది తెలుస్తుంది. రేపన్నాడు వాడన లంగా దొంగ లీడర్ వాడని ఉంటే గిసోడు పని చేస్తే సిగ్గిపోతుంది అనుకొని జర వెనకకయ్యే ఆలోచన ఉంటుంది. గదుకోసమే కదా శిక్ష ఏంటికి వేస్తారు? ఇంకోటి చేయకుండా ఈయన లెక్క ఇంకోటి రాకుండా చేయాలని శిక్షలు వేస్తారు. అంతేగాని అంతకు మించింది ఏం పాడవుతుంది? ప్రజలారా ఏడనన్నా గట్టిన నోరు జారితే మీ మనోభావాలు దెబ్బతింటే నేనేం చేయలేను. కానీ నేనైతే నిజమే చెప్పిన అనుకుంటున్నా, అబద్ధం చెప్తే కామెంట్ రూపకంగా పెట్టి ఉంటాం. మరిగా హరీష్ రావుకి అయితే మామూలు బాధ రాలేదు, పాడైపోను గిసోటి బాధ ఎవ్వరికి రావద్దు.